పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. మోకరించి దివ్య సప్రసాద నాదునికి ఆరాధన జరుపుదాం. తండ్రి దేవారాధనా, యేసు దేవారాధనా, తండ్రి దేవారాధనా, యేసు దేవారాధనా, ఆత్మదేవారాధనా, త్రియేక దేవారాధనా. త్రియేక దేవమా మీకే ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు మీకు చెప్పినట్టు ఈరోజు మనము రేపు ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాం. కావున 30వ రోజు మనము దేవునికి స్తోత్రం చెల్లించే అవకాశమునకు బదులుగా ఈరోజు మనము దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ నెలంతా దేవుడు చేసిన మేలులకు వందనాలు అర్పించే పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. రేపటి దినం నుండి ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాం. From tomorrow we are entering into the Advent season, and so we selected today to thank the Lord on the 29th day of this month. రండి మనమందరం కలిసి ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఇంటిలో మరణించినటువంటి ఎంతోమంది బిడ్డల ఆత్మలను కూడా దేవుడు పరలోకం చేర్చుకోమని ఉత్తరీశ్వరంలో బాధపడుతున్న ప్రజల కోసం అర్పించి ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా నా ఇంటిలో మరణించినటువంటి మా డాడీ కులందే రాజ్, అమ్మ పనిమే మేరీ, అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా, సిస్టర్ డెల్ఫిన్, చందనమ్మ, తైనేస్, ఎలియాస్ అరుళానంద్, కథరిన్ అమ్మాల్, ఫాదర్ టైటస్, సౌరిముత్తు టీచర్ మరియు టీచర్ మరియా తెరేజా, ఆంటీ నక్షత్రం, అలాగే సిస్టర్ శాంక్త, అలాగే ఈ సెంటర్లో పనిచేసి మరణించిన ఎంతోమంది గురువులు, కన్యాస్త్రులు, అలాగే సామాన్యమైన ప్రజలు, అలాగే ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈరోజు మనం అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన సెంటర్లో అనేక సంవత్సరాలుగా చక్కగా దేవుని సేవను అందిస్తున్నటువంటి జయక్క అంటాం, జయశిల, ఆమె తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా భర్త కూడా ఇదే స్థలంలో డ్రైవర్గా కూడా అనేక మందికి దీవెనకరంగా జీవించినటువంటి వ్యక్తి. అందువలన జయక్క, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చేసిన సేవకు ఏరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే అరుణ్కి రావాల్సిన శాలరీ వచ్చినట్లుగా అప్పు సమస్య నుండి విడుదల, వరుణ్ విక్టర్ మరియు వినయ్ విక్టర్లకు దైవ భయం కలిగిన వ్యక్తి మంచి జీవిత భాగస్వామిగా లభించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రవితేజ రెడ్డి కుటుంబం మరియ తల్లి మరియు యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దేవుడు వారిని దీవించి వేసే ప్రతి అడుగులో దేవుడు వారికి తోడై ఉండి నడిపించినట్టుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక తల్లి తన బిడ్డ మానసిక అనారోగ్యం వలన వేదన రోదన చెందుతుండగా ఇటీవలనే ముత్తంగి నుంచి కొని తెచ్చిన యేసు తిరుహృదయ స్వరూపమును పట్టుకొని, మా ఇంటికి వచ్చిన యేసు తిరుహృదయమా, మా బిడ్డకు స్వస్థతను ప్రసాదించమని కన్నీటితో రోధించగా ఆ దినమే ఆ క్లిష్ట పరిస్థితి నుండి స్వస్థతను చేకూర్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బిడ్డకు ఇంకా పూర్తి శారీరక మానసిక స్వస్థతను ప్రభు దయచేసినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కలుగునట్లుగా యేసు తిరుహృదయం పేరిట ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దిక్కులేని ఆత్మల కొరకు, అలాగే భాస్కర్, బబిత, సంతానవరం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ జాక్లిన్, నవీన్, జాషువా మరియు యాన్ కుటుంబం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి అనిల్ జోసఫ్ రెడ్డి సంధ్యా కుటుంబంలో
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫ్రాన్సిస్ మేరీ శ్రేయ బంగారు భవిష్యత్తు కొరకు ఫ్రాన్సిస్ ఈ దినం చేయబోయే ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు సిస్టర్ తెరసెలీనా ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తుఫాను వలన ఇబ్బందులను గురవుతున్నటువంటి దేశములు ప్రదేశములన్నింటిలో ఉన్న ప్రజలను దేవుడు కాచి కాపాడి క్లిష్ట పరిస్థితుల నుండి తప్పించి రక్షించి అందరికీ సురక్షితమైన వాతావరణం దయచేయమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. అలాగే రేపటి దినం నుండి మనం ప్రారంభించే ఆగమన కాలంలో దేవుడు మన ఇంటికి రావాలని, ఆగమన అంటే రాకడ కావున దేవుని యొక్క రాకడ మన ఇంటిలో జరిగే అద్భుతాలు జరగాలని భక్తితో ప్రార్థించుకుందాం. రండి, ఈరోజు కూడా కరుణ జపమాలలో ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవవుట్ట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమెన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధయందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన దేవుడు ఒక్క క్షణం మనల్ని మర్చిపోతే కూడా మనం బ్రతకలేం. దేవుడు ప్రతి క్షణం మనందరినీ గుర్తిస్తూ ఉన్నాడు. రేగిం బగలు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. రాత్రి ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలను అగ్నిస్తంభమై ఉండి నడిపించాడు, పగలుపూట మేఘస్తంభమై ఉండి నడిపించాడని నిర్గమకాండం 13:21 మనం చదువుతున్నాం. డే టైమ్ అస్ అ క్లౌడ్ అండ్ నైట్ టైమ్ అస్ అ పిల్లర్ ఆఫ్ ఫైర్ గాడ్ లెడ్ దమ్ డే అండ్ నైట్. ఎక్సోడస్ 13:21. మనల్ని కూడా మనం పడుకున్నప్పుడు మన శ్వాసం మనము పీల్చడం వదలడం మనకే తెలీదు. కానీ రాత్రి పగలు దేవుడు కాపాడి 29 రోజులు కాపాడాడు. ఇక ఒకరోజు గడిచిపోతే డిసెంబర్లో ప్రవేశించబోతున్నాం. దేవుడు అనుక్షణం కాపాడుతున్న దానికి స్తోత్రం చెల్లిస్తాం. ఎబినేజర్ అంటే ఇంతవరకు సహాయం చేసిన దేవుడు. ఎల్రోయి అంటే నన్నిలా చూచే దేవుడు. ప్రభువా, చూచితివి, ఇంతవరకు కాపాడితివి అని పాడి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఎబినేజర్ మీన్స్ thus far God has guarded me, protected me. ఎల్ రోయి మీన్స్ the one who sees me. భక్తితో పాడుదాం. దేవునికి వందనాలు అర్పించే పాట.
మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే, పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం మయా, ఆ కోటి కోటి స్తోత్రం అయా. ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను నీల చూసావు, ఏమని పొగడెదను. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూసావు, ఏమని పొగడెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెలలో మీరు చూస్తే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు ప్రోగ్రాం నడుస్తూ ఉన్నాయి. 2వ వారంలో ఇంగ్లీష్ వడకం, 3వ వారంలో మళ్ళీ ఫాదర్లు, తర్వాత 4వ వారంలో తెలుగు వడకం, అలాగే మధ్యలో 2వ శనివారం నాడు డివైన్ మర్సీ సెంటర్లో, అలాగే 4వ శుక్రవారం నాడు జీవధార డివైన్ సెంటర్లో, అలాగే మళ్ళీ ఒకసారి నల్గొండలో. ఇన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో కొన్నిసార్లు అలసిపోయినప్పుడు ఎలా ఈ ప్రోగ్రాం చేయబోతున్నానని నేను అనుకున్న సమయంలో దేవుడు కృపనిచ్చి నన్ను నడిపించాడు. మీ స్టోరీ మీరు చెప్తే మీరు కూడా అలాగే చెప్తారు. ఇలా అనేక మంది నేను ఇలా ఈ పరీక్షను రాయబోతున్నాను, ఎలా ఈ డ్యూటీకి వెళ్ళబోతున్నా, నాకే బాగలేదు కదా అని అనుకున్న సమయం కావచ్చు. అవన్నిటికీ వందనాలు అర్పించే టైం.
అంటే మీరు బలహీనతలో ఉన్నప్పుడు మీకు దేవుడు కృపనిచ్చాడు కదా. 2 కొరింథీ 12:9 ప్రకారం దాన్ని తలంచి పాడే పాట ఇది. 2 Corinthians chapter 12 verse 9, when we are so weak and we did not know what to do, when the thorns were poking us, piercing us, and we needed the grace, God supplied the grace. For that we are going to thank. బలహీనత సమయంలో బలమిచ్చి నడిపించిన దేవుణ్ణి ఎల్ షడాయ్ సర్వశక్తి మందునికి పాడే పాట పాడుదాం. బలహీన స్థితిలో నాకు నీ బలమును ఇచ్చావయ్యా. బలహీన స్థితిలో నాకు నీ బలమును ఇచ్చావయ్యా. ఎల్ షడాయ్ శక్తి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. ఎల్ షడాయ్ శక్తి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, తండ్రి దేవాత్మదేవా. మిమ్మల్ని బలపరచిన దేవునికి మళ్ళీ థ్యాంక్ చెప్పి రాబోయే నెలలో కూడా బలపరచమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మార్కు సువార్తల 5వ అధ్యాయంలో సంఖ్యలతో ఒకవేళ ఆయన బంధించిన దుష్ట శక్తులతో పోరాడుతున్నవాడు దాన్ని త్రుంచేసి అటు ఇటు పరిగెడుతూ సమాధిలో ఉండి కేకలు పెట్టేవాడు. అలాంటి వాణిని దేవుడు ఒక్కసారి విడిపించి ఆయనకి శాంతినిచ్చాడు, సమాధానమిచ్చాడు. అలాగే 12 సంవత్సరాలు వేదనతో దుఃఖముతో రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీకి స్వస్థతనిచ్చి సమాధానం ఇచ్చాడు. అలాగే పాపాత్ములు వారికి కూడా శాంతినిచ్చాడు. మీకు కూడా అనేక విషయంలో ఈ రోజులలో దేవుడు శాంతినిచ్చి ఉంటాడు, సంఖ్యలను తుంచాడు. ద లార్డ్ హ్యాస్ బ్రోకన్ ద చైన్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇన్ మార్క్ చాప్టర్ 5 we hear about a man who was bound by Satan. We hear about Luke chapter 7:36 onwards, a woman bound by sin. We hear about another woman in Mark chapter 5, about a woman 12 years with a hemorrhage. They all received peace after that. Let's pray. Thank the Lord for all the peace we received. సమాధానం ఇచ్చిన దేవునికి యెహోవా షలోమ్ అని పలికి స్తోత్రం చెల్లించి పాడుదాం.
సంకేళ్ళు తెంచావయ్యా, సమాధానమిచ్చావయ్యా. సంకేళ్ళు తెంచావయ్యా, సమాధానమిచ్చావయ్యా. యెహోవా షాలోం, యెహోవా షాలోం, శాంతి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. యెహోవా షాలోం, యెహోవా షాలోం, శాంతి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. సమాధానం ఇచ్చి నడిపిస్తున్న దేవునికి రాబోయే నెలలో కూడా శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు ఎంత భద్రంగా కనురెప్పలి వలె కాపాడాడు. ఎన్ని కిలోమీటర్ మైల్స్ మనం ప్రయాణం చేసి ఉంటాం. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి బయట. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు మన సెంటర్ని, మీ కుటుంబాన్ని, ప్రియమైన వ్యక్తులను. దేవుడు ఈ రాబోయే నెలలో కూడా భద్రంగా కాపాడాలని ప్రభుని ప్రార్థించుతాం. అందరు కలిసి చెప్పండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా,
ఎన్ని రోగాలు వచ్చిపోయింది మన ఈ నెలలో మీకు, తర్వాత మీ కుటుంబ సభ్యులకు, నాలాంటి బిడ్డలకు కానీ దేవుడు ఎంత భద్రంగా స్వస్థపరచి నడిపించాడు. ఆయన పేరే యెహోవా రాఫా. ఎక్సోడస్ 15:26, నిర్గమకాండం 15:26. హిస్ నేమ్ ఈస్ జెహోవా రాఫా, మీన్స్ ద వన్ హూ హీలత్ ఆల్ అవర్ సిక్నెస్. గాయాలను కూడా మాన్పాడు. అనేక గాయాలు, బాధపడ్డాం, ఎలా నా జీవితం అని కృంగిపోయాం, దేవుడు దీవించాడు. ఇర్మియా 30:17 ప్రకారం ఇవన్నిటిని తలంచి వీఆర్ గోయింగ్ టు సింగ్ ఎ హిమ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ హీలింగ్ అస్. భక్తితో పాడుదాం. స్వస్థతనిచ్చావయ్యా, గాయాలను మాన్పావయ్యా. స్వస్థతనిచ్చావయ్యా, గాయాలను మాన్పావయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థతనిచ్చావు, ఏమని పొగడెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థతనిచ్చావు, ఏమని పొగడెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 30 రోజులుగా మనం మరణించినటువంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. ఏలిన వారిని సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. ఆమేన్. భక్తితో 4వ గుర్తును పలికి ప్రార్థిస్తాం. యేసుని మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, రేపటి దినం నుండి మనం ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాం. అలాగే నూతన నెలలో ఎల్లుండి నుంచి ప్రవేశిస్తున్న సమయంలో ఈ చివరి నెల, అందువలన 2 ఒడకాలు ఉంటాయి. మీరు దేవునికి స్తోత్రం చెల్లించడానికి ఒకవైపు, అలాగే నూతన సంవత్సరం ప్రవేశించడానికి ముందు మంచి పాపసంగనం చేసుకొని దేవుని బిడ్డలుగా మరో హితమైన సంవత్సరాన్ని పొందుటకు ఒక అవకాశం. ఒకటేమో తెలుగులో, ఇంకొకటి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ retreat is from 10th evening to 13th afternoon and the Telugu retreat is from 15th evening to 19th evening.
ఇంగ్లీష్లో 10 నుండి 13 వరకు, తెలుగు భాషలో 15 సాయంత్రం నుండి 19 సాయంత్రం వరకు. దయచేసి నోట్ చేసుకోండి. మామూలుగా ప్రతి నెల 4వ వారంలో తెలుగు ఉడకం ఉంటుంది, కానీ డిసెంబర్ నెలలో మాత్రం 3వ వారంలో ఉంటుంది. కారణం 4వ వారంలో క్రిస్మస్ వస్తుంది. కావున దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. రండి, దేవుని దీవెనలకు స్తోత్రం చెల్లించి రాబోయే సంవత్సరం కోసం మంచిగా ప్రార్థన చేసి దేవుని యొక్క అనుగ్రహ సంవత్సరంలో ప్రవేశించడానికి అందరూ ఆహ్వానితులే. క్యాలెండర్ కూడా త్వరలోనే రిలీజ్ కావాలని, భక్తితో మీరు ప్రార్థించుకోవాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో ఉన్నాం. జయమును ఇచ్చావయ్యా, మాకై యుద్ధం చేసావయ్యా. దేవుడే అనేక విషయాల్లో మన కోసం యుద్ధం చేశాడు. నిర్గమకాండం 14:14 ప్రకారం జయం మనది కాదు, దేవుడు యుద్ధం చేశాడు. కావున వీ డి నాట్ విన్ విక్టరీ, గాడ్ ఫాట్ ఎవ్రీ ఫైట్ అండ్ వి రిసీవ్డ్ విక్టరీ. ఎక్సోడస్ 14:14. అందుకే మనము యెహోవా నిసి జయమిచ్చావు, ఏమని పొగడెదము అని పాడబోతున్నాం. జెహోవా నిసియే, ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ అస్ విక్టరీ. భక్తితో పాడుదాం. దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం కోసం సిద్ధపడదాం. జయమును ఇచ్చావయ్యా, మాకై యుద్ధము చేసావయ్యా. జయమును ఇచ్చావయ్యా, మాకు యుద్ధము చేసావయ్యా. యెహోవా నిసి నాకు జయం ఇచ్చావు, ఏమని పొగడెదను. యెహోవా నిసి నాకు జయం ఇచ్చావు, ఏమని పొగడెదను. తమిళంలో కూడా పాడుదాం. మరవాமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வே. இரவும் பகலும் என்னை நினைத்து இதுவரை நடத்தினீரே. நன்றி நன்றி ஐயா, கோடி கோடி நன்றி ஐயா. స్తోత్రం స్తోత్రం అయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. ఈ పాట కూడా ఫాదర్ బెర్గ్మాన్స్ గారు రాసినటువంటి పాట. ఫాదర్ గారి పరిచర్యను తర్వాత మనందరినీ ప్రభు దీవించమని చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మాకు తోడుగా ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక ప్రోగ్రాం జరుగుతుండగా ఈ సెంటర్లో కష్టపడుతున్న పని చేసే ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇక్కడికి వచ్చిన గురువులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడను తమిళనాడులో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిసెంబర్ నెలలో తెలుగు మరి ఇంగ్లీష్ వడకానికి వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను
మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ప్రభు యొక్క చివరి ఆశీర్వాదమును దివ్య ప్రసాద్ ద్వారా స్వీకరిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ నెలంతా కాపాడిన దేవుడు డిసెంబర్ నెలలో కూడా మనందరినీ భద్రంగా అతి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, and may the month of December be blessed. In Jesus' name we pray. ఆమేన్. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా. ఈ నెలంతా కాపాడిన దేవుడు రాబోయే నెలలో కూడా అద్భుతాలు చేసి దీవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి సెంటర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు.